హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగు బడి ఛానల్కి స్వాగతం. నేటి ఆధునిక యుగంలో మనిషికి ఎప్పుడూ పక్కనుండే ఒక స్నేహితుడిగా స్మార్ట్ ఫోన్ కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్ లేకపోతే రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టు, ఏ పని ముందుకు సాగనట్టు ఫీల్ అయిపోతున్న రోజులు ఇవి. ఉదయం నిద్ర లేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోనే జీవిస్తున్నాం. అంతేకాదు, మనం ఆ స్మార్ట్ ఫోన్లకు బానిసలమయ్యామన్న సంగతి మనకు కూడా తెలియదు. కానీ ఒక వ్యక్తి నేను కూడా స్మార్ట్ ఫోన్ మాయలో పడిపోయానని గ్రహించాడు. ఎలాగైనా దీని బారి నుండి తనను తాను రక్షించుకోవాలని అనుకున్నాడు. 30 రోజుల పాటు స్మార్ట్ ఫోన్ ముఖం చూడకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన పైన తానే ఒక ప్రయోగాన్ని విసిరాడు. ఈ ప్రయోగంలో అతను అనేక విషయాలను తెలుసుకున్నాడు, అనేక అనుభవాలను పొందాడు. మరి ఈ 30 రోజుల్లో చేతిలో ఫోన్ లేకుండా అతని ప్రయాణం ఎలా సాగింది, అతని అనుభవాలు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి వారం రోజులు అతనికి చాలా కష్టంగా గడిచాయి. అతనికి ఫోన్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. పదే పదే స్మార్ట్ ఫోన్ కోసం చేయి చాపడం, ఊహల్లో వైబ్రేషన్లు వినడం వంటి అనుభవాలు అతను పొందాడు. మొత్తానికి ఫోన్ లేకుండా ఒక వారం గడిచిపోయింది. ఇక రెండో వారంలో అతని ప్రయాణం పరిశీలిద్దాం. రెండో వారంలో అతను కొత్తగా ఏదో అర్థం చేసుకున్నాడు. ఫోన్ లేకపోవడం వల్ల బోర్ కొడుతున్న ఫీలింగ్ను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే అతను ప్రజలతో మాట్లాడుతూ ప్రకృతిలో గడపడం ప్రారంభించాడు. ఇలా చేయడం అతనికి కొత్త అనుభూతిని కలిగించింది, కొత్త బంధాలను ఏర్పరిచింది. ఇక మూడవ వారంలో స్మార్ట్ ఫోన్ లేకుండా నిద్ర నాణ్యతను పెంచుకున్నాడు. రాత్రిపూట టీవీ, ఫోన్ చూసే సదుపాయం లేకపోవడంతో పుస్తకాలు చదివే అలవాటును పెంచుకున్నాడు. అంతేకాకుండా అతను తను చేసే పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాడు. సోషల్ మీడియా ప్రభావం లేకుండా కూడా ఆనందంగా జీవించాడు. ఇక 4వ వారంలో వచ్చేసి స్మార్ట్ ఫోన్ లేకుండా అతను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ ఫోన్ లేకపోవడం వల్ల తాను పొందిన స్వేచ్ఛ ముందు ఆ ఇబ్బందులు చాలా చిన్నవని అర్థం చేసుకున్నాడు. కొన్ని కొత్త ప్రయత్నాలు మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని అతను తెలుసుకున్నాడు. చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించడం అతడు అలవాటు చేసుకున్నాడు. అయితే 30 రోజుల తర్వాత అతను మళ్ళీ ఫోన్ వాడడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు. వాటిలో ముఖ్యంగా నిద్ర లేవగానే ఫోన్ చూడకూడదనుకున్నాడు. బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్లకూడదని కూడా అనుకున్నాడు. అలాగే వారానికి ఒకరోజు ఫోన్కు దూరంగా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.